హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఒక కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే పాలస్తీనా స్టేట్ను తమ ఇటలీ దేశం గుర్తించాలి అంటే ఖచ్చితంగా అక్కడ మొత్తం యుద్ధం అనేది ఆగిపోవాలి. హమాస్ ఉగ్రవాదులు తమ దగ్గర ఉన్న హోస్టేజెస్ అందరినీ విడిచిపెట్టాలి. అంతేకాకుండా ఆ ప్రభుత్వంలో హమాస్ ఉగ్రవాదులు పాలు పంచుకోకుండా ఉంటామని చెబితే తప్ప ఇటలీ దేశం పాలస్తీనా ప్రభుత్వాన్ని గుర్తించదు అని మెలానీ కీలక ప్రకటన చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇటలీ ఇజ్రాయెల్కే సపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అన్ని దేశాలు పాలస్తీనాను గుర్తించాలా వద్దా అనే శషబిషాల్లో ఉన్నాయి. కొన్ని దేశాలు పాలస్తీనాను గుర్తిస్తూ ఉన్నాయి, మరికొన్ని దేశాలు అందుకు కొన్ని షరతులు విధిస్తూ ఉన్నాయి. తాజాగా అయితే ఇటలీ ప్రధాని ఈ కీలక ప్రకటన చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఆ పాలస్తీనా దేశంలో లేకపోతే మాత్రమే ఇటలీ ఆ దేశాన్ని గుర్తిస్తుంది, లేకపోతే దాన్ని మేము గుర్తించే ప్రసక్తే లేదు అని మెలానీ తేల్చి చెప్పారు. ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్ పాలస్తీనా మొత్తాన్ని క్లీన్ చేయడానికి కంకణం కట్టుకుంది. ఇప్పుడైతే గాజా సిటీలో పదాతి దళాలు వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇంతవరకు దాదాపు 2.5-3 ఏళ్ల నుంచి ఇజ్రాయెల్ అక్కడ వైమానిక దాడులు మాత్రమే నిర్వహించింది. పదాతి దళాలు గాజా సిటీలో ఎంటర్ కావడం ఇదే ఫస్ట్ టైం. మొత్తం క్లీనప్ చేసేందుకే ఈ ఎంట్రీ జరుగుతోంది అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం అయితే అక్కడ భీకరంగా యుద్ధం సాగుతోంది. ఎందుకంటే ఈ గాజా సిటీ కేంద్రంగానే హమాస్ ఉగ్రవాదులు టన్నెల్ యుద్ధం చేస్తూ ఉన్నారు. అంటే భూగర్భంలో టన్నెల్స్ను ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ఇజ్రాయెల్కు సవాల్ విసురుతూ ఉన్నారు. ఇది టన్నెల్ వ్యవస్థ అనేది హమాస్కు ఒక ఆయువు పట్టు లాంటిది. ఇది గనుక లేకపోతే హమాస్ ఉగ్రవాదులు ఒక్కరు కూడా మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటి వరకు ఇతర దేశాల్లో దాక్కున్నా కూడా, ఇరాన్లో ఉన్నా కూడా ఇజ్రాయెల్ వారిని మట్టుబెట్టగలిగింది, కానీ ఈ సొరంగ మార్గాల్లో దాక్కున్న వారిని ఏమీ చేయలేకపోయింది. అంత క్లిష్టంగా ఉంటుంది ఈ సొరంగ మార్గం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు హమాస్ అగ్రనేతలకే చాలామందికి తెలియని పరిస్థితి. ఎందుకంటే అంత క్లిష్టమైనగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పట్టుబడినా కూడా దాన్ని డీకోడ్ చేయలేనంతగా ఈ వ్యవస్థ ఏర్పాటైంది. కాబట్టి ఇజ్రాయెల్ దళాలు అంత ఈజీగా వాటిని మొత్తం ట్యాకిల్ చేయలేవు. కాబట్టి ఈసారి యుద్ధంలో ఇజ్రాయెల్కు ఒక బెనిఫిట్ వచ్చింది. చాలా వరకు ప్రో ఉంది కాబట్టి హమాస్ నేతలంతా, అగ్రనేతలు చాలామంది చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇదే మంచి టైం. ఇప్పుడు గనక మనం మిస్ అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో హమాస్ను ఎదుర్కోవాలంటే మరో 2-3 దశాబ్దాలు పడుతుంది అని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి గాజా సిటీ మొత్తం క్లీన్ చేయడానికైతే రంగంలోకి దిగారు. అదే టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఈ గాజా సిటీ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నాడు. ఆ ప్రభుత్వంలో హమాస్ నేతలు లేకుండా, అంటే హమాసేతర ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ట్రంప్ ఇప్పటికే అన్ని దేశాలతో చర్చలు జరుపుతూ ఉన్నాడు. ఇందులో భాగంగానే కొన్ని దేశాలు ఇప్పటికే పాలస్తీనాను రికగ్నైజ్ చేశాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్కు సైతం పాలస్తీనా దేశాన్ని రికగ్నైజ్ చేయాలని ఉంది, కానీ అక్కడ ఈ హమాస్ ఉగ్రవాదం అనేది ఉండటం వల్లే ఇప్పటి వరకు వారిని సరిగ్గా రికగ్నైజ్ చేయడం లేదు. వారి ప్రభుత్వాన్ని ఇజ్రాయెల్ గుర్తించడం లేదు. అక్కడ కనుక ప్రజాస్వామ్య ప్రభుత్వం, లేదంటే ఎటువంటి ఇబ్బందులు లేని ప్రభుత్వం ఏర్పాటైతే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనాను గుర్తించేందుకు చాలా సముఖంగానే ఉంది. కాబట్టి ఇదే అంశంపై ఇప్పుడు ట్రంప్ అన్ని దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ట్రంప్ చేసిన ఏదైనా మంచి పని ఉంది అంటే అది ఈ హమాస్ ఉగ్రవాదంపై పోరు మాత్రమే. ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో చాలా తెలివిగా ఇజ్రాయెల్కే సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే అక్కడ ట్రంప్కు వేరే అవసరాలు ఉన్నాయి కాబట్టే ఈ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. గాజా మొత్తం క్లీన్ అయితే తాను అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తున్నాడు. గాజాపై యుద్ధానికి ఇప్పటి వరకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అంతేకాకుండా కొన్నిసార్లు చిన్న చిన్న అడ్డంకులు సృష్టించినా కూడా ఇజ్రాయెల్ ఈ విషయంలో ఏ మాత్రము వెనక్కి తగ్గడం లేదు. తాను పోరాటం చేసి హమాస్ అంతాన్ని చూసే వరకు ఆగకూడదు అని నెతన్యాహు భావిస్తున్నాడు. రీసెంట్గా ఖతార్పై వైమానిక దాడులు జరిగినప్పుడు కూడా మొసాద్, ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయిన మొసాదే దీన్ని ఇప్పుడు వద్దు, ఒక 4 ఏళ్లలోపు హమాస్ మొత్తాన్ని అంతం చేసేద్దాం, అందుకు మా దగ్గర ప్రణాళిక ఉంది, కానీ మరీ తొందర పడవద్దు అని చెప్పినా కూడా నెతన్యాహు
ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు. తాను ఖచ్చితంగా ఈ దాడులు చేసి చూపిస్తాను అని నెతన్యాహు సైతం ముందుకే సాగుతున్నాడు. కాబట్టి ప్రస్తుతం ఒకవైపు దౌత్యపరంగా అన్ని దేశాలు పాలస్తీనాను గుర్తించడమా, ఈ హమాస్ను వ్యతిరేకించడమా అనేవి దౌత్యపరంగా ఒకవైపు చర్చలు జరుపుతున్నా, మరోవైపు యుద్ధపరంగా కూడా నెతన్యాహు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అంటే గ్రౌండ్ మొత్తం క్లీన్ చేసేసి అక్కడ హమాస్ మూలాలు లేకుండా పెకిలించి వేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎన్నో ఏళ్లుగా సాగుతూ వస్తున్న ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న పోరును మొత్తం కూకటి వేలతో పెకిలించి దాన్ని మొత్తం సమాప్తం చేయాలని నెతన్యాహు కంకణం కట్టుకుంటున్నాడు. ఇది కనుక సక్సెస్ అయితే మధ్యప్రాచ్యంలో ఉన్న 2 దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది శాశ్వతంగా ఎండ్ అయ్యే పరిస్థితికి చేరుకుంటుంది. కొన్ని దశాబ్దాల నుంచి ఈ పరిస్థితి ఉంది కాబట్టి దీనివల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ రావాలని అన్ని దేశాలు కోరుకుంటూ ఉన్నాయి. అది త్వరలోనే జరగాలని మనం కూడా కోరుకుందాం. ప్రపంచమంతా శాంతిగా సుభిక్షంగా ఉండాలి అని మనం కూడా ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.